ఎవరి కోసం అంటే എല്ലാ మానవుల కోసం, పరలోకమందున్నవి భూమి మీద ఉన్నవి సమస్తానికి ఆ యేసు ఒక్కడి రక్తం సరిపోయిందన్నాడు. ఎందుకో తెలుసా? ఎంతమంది జీవులు భూమి మీద ఉత్పన్నమయ్యారో, ఎంతమందిని దేవుడు నిర్మించాడో అంతకి మించినటువంటి ఇంకా అన్ని ప్రాణుల్ని సృష్టించగలిగిన అనంత ప్రాణశక్తి కలిగినది యేసు రక్తము. వానికి మొత్తం 8 ఏళ్ళు లేవు, 10 ఏళ్ళు లేవు. వాడి ఫ్రెండ్ పెట్రోల్ బంకులో ఆయిల్ కొడుతూ ఉంటాడు. ఇద్దరు కలిసి పెట్రోల్ బంకులో ఉన్న దగ్గరికి వచ్చారు. పిల్లలే, ఒరే కొత్త సినిమా వచ్చింది రావా అని. నన్ను రానియర్రా, ఈ బంకులో నుంచి రానియరు అంటే, మీ నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పురా. 10 ఏళ్లలో పిల్లలు, మీ నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పురా. పోయి పాపం ఆ ఓనర్కి, ఆ బంక్ ఓనర్కి చెప్పాడు, మా నాయనమ్మ చచ్చిపోయిందండి, అందుకని నేను ఈరోజు సెలవు తీసుకుంటున్నానని ఏడు మొహం పెట్టి చెబితే, రే అవునారా, చనిపోయిందా, అయ్యో పాపం, సరిపో అన్నాడు. ఇక ఈడు వాళ్ళు కలిసి పోయారు. మరుసటి రోజు మామూలుగా డ్యూటీకి వచ్చాడు. కరెక్ట్గా 4 రోజులు ఆగి మళ్ళీ ఇంకొక సినిమా వచ్చింది. మళ్ళా పోయి ఈడి దగ్గరికి, బంకు దగ్గరికి, అరే మూవీ వచ్చింది, కొత్త సినిమా వచ్చింది రావా. అరే మొన్ననే నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పాను, ఇప్పుడు అడిగితే తంతాడు రా, నేను రానియడాను. ఏం కాదు, నువ్వు పోయి చెప్పుపోరా, నా వల్ల కాదురా. రావా పదా, నీకేం తీసుకెళ్తాం మేము అని పోయారు ముగ్గురు. మళ్ళీ ఏడు మొహం పెట్టాడు. ఏందిరా అన్నాడు. వాళ్ళు చెప్పారు, సార్ వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయింది సార్ అని. అది ఎంతమంది నాయనమ్మలు ఉన్నారా? ఒక నాయనమ్మ కదా ఉంటుంది, ఆమె చచ్చిపోయింది అన్నాడు. మొన్న పోయాడు. మళ్ళీ ఏంటంటే వెంటనే వీళ్ళు తడుముకోకుండా వాళ్ళ తాతకి 2 భార్యలు సార్ అన్నాడు. వాళ్ళ తాతకి 2 భార్యలు సార్. అరే ఇద్దరైనా ఇంకేమైనా ఉన్నారో చెప్పురా ముందే. లేదు సార్ ఇద్దరే సార్. అయితే పో, ఆ మాట చెప్పి మళ్ళీ 10 ఏళ్లలోపు పిల్లలు ఎంత చమత్కారంగా అబద్ధాలు ఆడగలిగారండి. సార్ తీసేయి, అక్కడ దాకొద్దు. పాప నైజం అనేది ఎలా కనపడిద్దో మనలో బ్లడ్లో చూపిస్తా. పిల్లల్లో 1.5 సంవత్సరం పిల్లల్ని చూడండి మీరు. మా మేనల్లుడికి 2 కమల పిల్లలు పుట్టారు. వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళారు కొంచెం. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక టెస్ట్ చేశాను నేను. కొద్దిగా వాళ్ళకి 1.5 సంవత్సరం ఏజ్ వచ్చినప్పుడు, 1 సంవత్సరం దాటిన తర్వాత ప్రాయం వచ్చినప్పుడు, ఒక చిన్నదాన్ని ఎత్తుకుంటే రెండోది ఎడుతుంది. ఆ ఎత్తుకున్న దాన్ని మళ్ళీ పండుకోబెడితే సైలెంట్గా ఉంటుంది. అంటే ఏం బుద్ధి అది? మీరు ఊహించండి, ఏం బుద్ధి అది? ఏ వయసు నుంచి? అసలు దానికి ఏం తెలుసు? 1.5 సంవత్సరం ప్రాయం, దానికి ఏం తెలుసు? కానీ ఒకటి మాత్రం తెలుసు, అసూయ, కుళ్ళుకునే బుద్ధి మాత్రం తెలుసు. ఎట్లా వచ్చింది అది? వాళ్ళ అమ్మేమన్నా ట్రైనింగ్ ఇచ్చిందా? మనల్ని కాకుండా ఇతరులను ఎవరన్నా ఆదరిస్తే ఇట్లా ఏడవాళ్ళమ్మ, కుళ్ళుకోవాలి, ఇట్లా మొత్తుకోవాలి, ఇలా చేయాలని చెప్పి ఏమన్నా నేర్పిందా? నేర్పితే నేర్చుకునే వయసేనా అది? మరి ఎలా స్టార్ట్ అయిందా ఆ బిడ్డలో అలాంటి తత్వం? దేవ వ్యతిరేకమైన దుర్గుణాల మూటగా మానవుడు పుట్టుకలోనే అట్లా పుడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనకు తెలియక ఏ పాపం మనలో ప్రవేశించినందున మనం పాపులమైనందున, మనకు తెలియక మనం శిక్షలోకి వెళ్ళిపోతున్న కారణం చేత, మన నిమిత్తం లేకుండానే మనం దోషులంగా మార్చబడుతున్న కారణం చేత, మన నిమిత్తము లేకుండానే మన పక్షంగా దేవుడే బలి అయి కనికరమును బట్టి మనకు విమోచన మార్గాన్ని చూపాడు. ఇది స్పష్టం, ఇది సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జన్మతః మానవుడు ఏ తత్వంతో పుడుతున్నాడు? పాపతత్వంతో పుడుతున్నాడు. దీనికి ఇంకా మీకు రిఫరెన్స్ కావాలంటే ఇంకా ఉన్నాయి బైబిల్లో. సామెతల గ్రంథంలో బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టునని రాసుంది. సామెతల గ్రంథంలో
చూడండి 22వ అధ్యాయం 15వ వచనం చదువు. సామెతలు 22:15. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము. చూడండి, స్వభావ సిద్ధంగా వానిలో పుడుతుందట మూఢత్వము. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము. చూడండి, పుట్టటమే ఎలాంటి స్వభావంతో పుడుతున్నాడు? మూఢత్వంతో. వాడికి తెలియదు, ఎవడన్నా ఇది కాదు ఇది అని చెప్పినా ఇనే టైపు కాదన్నమాట. నేను కుందేళ్ళు పట్టాను, దానికి 3 కాళ్ళే అంటాడు, ఒక కాలు వాడి చేతిలో పెట్టుకొని. మరి నీ చేతిలో ఇంకొక కాలు ఉంది, 4 కాళ్ళు రా కుందేలు కంటే. కాదు 3, ఇదిగో చూడు 3 ఉన్నాయి చూడండి. బాలుని హృదయములో మూఢత్వము స్వభావ సిద్ధంగా పుడుతుంది. పుట్టుకతోనే అలాంటి తత్వంతో పుడుతున్నాడు. పుట్టుకతోనే అలాంటి తత్వంతో పుడుతున్నాడు కాబట్టే, చెడు తత్వంతో పుడుతున్నాడు కాబట్టే, పాపతత్వంతో పుడుతున్నాడు కాబట్టే పాపాన్ని గూర్చి ఏ మనుషుడికి ఎవడు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ల ప్రాయం నుంచి స్కూల్కి పంపిస్తుంటే స్కూల్ గోడల మీద ఏం రాసి ఉంటాయో తెలుసా? స్కూల్లో పాఠాలు ఏంటో తెలుసా? మరి ఇప్పుడు ఏం నేర్పుతున్నారో నాకైతే తెలియదు, కానీ నేను బడికి పోయినప్పుడు మాత్రం ఇవన్నీ నేర్పారు. అబద్ధాలు ఆడరాదు, దొంగతనం చేయరాదు, మోసగించరాదు, తల్లిదండ్రులకు అవిధేయత చూపరాదు, తల్లిదండ్రుల ఎడల భక్తిగా ప్రవర్తించాలి, గురువుల ఎడల భక్తిగా ఉండాలి, అన్ని సుగుణాలన్నీ రాస్తాడు. ఏమండి, పుట్టడమే చెడిపోయిన తత్వంతో పుడుతున్నాడు కాబట్టి మంచి డబ్బులు ఇచ్చి నేర్పించాల్సి వచ్చింది. ఇక్కడ దొంగతనములు చేయటం నేర్పబడునని ఎక్కడన్నా బోర్డు చూసారా? అవసరంలా, దానికి ట్రైనింగ్ అవసరం. బుద్ధి దొంగ బుద్ధి, అవకాశం దొరికిందంటే ఎత్తేస్తారు, డౌట్ లేదు. ఇక్కడ జనములను ఎలాగో మోసగించవలనో నేర్పబడునని ఎక్కడన్నా చూసారా మీరు? జనములను బకరాలను ఎలాగూ చేయవలని ఇక్కడ నేర్పబడునని బోర్డు ఎక్కడన్నా చూసారా? అవసరంలా, ఛాన్స్ దొరికిందంటే చేసేస్తారు. ఇక్కడ అబద్ధములు ఎలాగాడవలనో నేర్పబడును అని చెప్పి అక్కడ బోర్డు చూసారా? లేదు. అవన్నీ అసలు మనకి ఎవరు ట్రైనింగ్ చేయాల్సిన అవసరం, మన బ్లడ్లోనే అది పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మానవ జాతి మొత్తం కూడా ఆదాము రక్తము చేతనే వచ్చింది. ఆదాము రక్తములో ఉన్న కలుషితమైనటువంటి ఆ పాపము అందరిలోనికి ప్రసరించింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు కూడా అందరిలాగానే స్త్రీ పురుషులకు జన్మించాడు అనుకో. పురుషుని ద్వారా స్త్రీ సంతానవతి అవుతుంది. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఆ పురుషుని రక్తము నుండి తనకు జన్మించేటువంటి బిడ్డకు పాపము సంక్రమిస్తుంది, పాపం అంటుతుంది. అర్థమైందా? అప్పుడు ఆ పుట్టిన వాని రక్తం కూడా ఏ రక్తం అవుతుంది? పాపముతో ఉన్న రక్తం అవుతుంది. మరి తన రక్తంలో పాపం ఉన్నప్పుడు ఆయన మన కోసం చిందించే రక్తం పనికిరాదు. ఇది ఎంతమందికి అర్థమైంది? తన రక్తంలోనే పాపం ఉన్న రక్తము మరొకటి పాప ప్రాయశ్చిత్తార్థమై చిందించడానికి పనికిరాదు. అందుకని ఇప్పుడు పాపులందరి కొరకు చిందించబడవలసిన రక్తం ఏ రక్తమై ఉండాలంటే పవిత్రమును, నిర్దోషమును, నిష్కళంకమైన రక్తమై ఉండాలి. ఆ రక్తములో ఇక ఏ కలుషితం ఉండకూడదు. అలాంటి రక్తం మానవ జాతిలో మొత్తం వెతికినా ఎక్కడా లేదు. ఎవరి బ్లడ్లో అయినా పాపం ఉంటే వాని పాపమునకు వాడే చావాల్సి ఉంది, కానీ ఇంకొకటి కోసం చచ్చే అర్హత వాడికి లేదు. సింపుల్గా మిమ్మల్ని అడుగుతా, నా కోసం మీరు ఎవరన్నా బలవుతారా అంటే మీరు అంటారు, మా నిత్యం తట్టేటి ఉన్నాయి, మేమేం పెద్ద మనుషులం ఏంది నీ కోసం బలి కావడానికి. పోనీ మీకోసం నేనేమన్నా బలవుతానా? నేనేం పుణ్యాత్ముండి ఏంది? నాకున్న పాపాలు నాకున్నాయి, మీకున్న పాపాలు. కాబట్టి నా కోసం నేను శిక్ష పొందాలి, మీకోసం మీరు శిక్ష పొందాలి తప్ప మీకోసం నేనో నా కోసం మీరో బలి కావడానికి లేదు. ఎందుకంటే అందరి బ్యాగులు ఫుల్ అయిపోయి ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళందరినీ విడిపించాలంటే ఏం చేయాలి? ఏ పాపము లేని పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తము కావాలి. నీతిమంతుని రక్తం కావాలి, నిరపరాధ రక్తము కావాలి. ఆ రక్తము మానవ జాతి మొత్తంలో కాగడా వేసి వెతికినా దొరకదు. మరి ఇప్పుడు దేవుడు భూమి మీదకి రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. పురుషుని ద్వారా స్త్రీ గర్భంలోనికి ప్రవేశించి జన్మించేటువంటి జన్మ ద్వారా పురుషు నుండి పాపం సంప్రాప్తం అవుతున్న కారణం చేత
పురుషుని ద్వారా జన్మించేటువంటి సంతతికి పాపము సంక్రమించుతున్న కారణము చేత పురుషుణ్ణి ఇప్పుడు లెస్ చేయాల్సి వచ్చింది దేవుడు. పురుష ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఒక కన్యను ఎంపిక చేసుకొని ఆమె కడుపును ఎంచుకొని, ఆమె పొట్టను ఎంచుకొని, ఆమె కడుపులో ఒక శిశువుని రూపొందించాడు పరిశుద్ధాత్మ. లేకపోతే కన్యక సంతానవతి అగుట ఎట్లు? సైన్స్ ప్రకారంగా మీరు ఆలోచించి చెప్పండి. ఒక కన్యక పురుష ప్రమేయం లేకుండా, ప్రకృతి ధర్మం ప్రకారం కాకుండా ఒక కన్యక గర్భవతి అయ్యే ఛాన్స్ ఉందా? లేదు లేదు లేదు. అందుకే దేవుడు ఒక సూచక క్రియ జరిగించాడు. ఏంటంటే మరియ గర్భమును ఆయన ఎంపిక చేసుకొని మరియ గర్భములో చిన్న శిశు రూపములో యేసు ప్రవేశించాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, చూడండి 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 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు ఏమనంటున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. యేసు భూమి మీదికి రావడానికి, యేసు యొక్క ఆత్మ భూమి మీదికి రావడానికి ఒక శరీరమును డిజైన్ చేశాడండి పరిశుద్ధాత్మ. అది కన్యమర్య గర్భములో జరిగింది. ఎక్కడ జరిగింది? కన్యమర్య గర్భంలో జరిగింది. ఇప్పుడు చెప్తున్నాను, ఒకవేళ సరే పురుషుడి రక్తం లేకపోవచ్చు యేసులో, మరి మరియమ్మ రక్తమైనా అంటిద్దిగా. మరి మరియమ్మ రక్తం కూడా ఆదాము నుండి వచ్చిన రక్తమేగా అనే ప్రశ్న ఉంది. నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నా. అసలు పురుష స్పర్శ లేకుండా ఒక స్త్రీని గర్భవతిగా దేవుడు చేయగలిగినప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువుకి ఆమె రక్తం అంటకుండా చెయ్యటం దేవుడికి చేత కాదా? చేత ఇద్దా? చేత ఇద్దంటే చేతులెత్తు. ఎందుకంటే లేఖనం స్పష్టంగా చెప్పింది, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ప్రకృతి ధర్మం ప్రకారం కాకుండా ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పురుష స్పర్శ ఎరగని ఒక కన్యకు ఒక గర్భాన్ని రప్పించగలిగిన దేవునికి ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా బిడ్డను భూమి మీదకి రప్పించలేడా? రప్పించగలడా? లేడా? అందులో డౌట్ లేదుగా. అందుకే నేను స్పష్టంగా చెబుతున్నా, ఘంటాపదంగా చెబుతున్నా, నమ్మినా నమ్మకపోయినా మొత్తం కలిసి ఏట్లో దూకినా ఇదే సత్యం. యేసులో ఏ మానవుడి రక్తము లేదు. యేసులో ఉన్న రక్తము దైవ రక్తము. ఎవరి కోసం అంటే ఎల్ల మానవుల కోసం, పరలోకమందున్నవి భూమి మీద ఉన్నవి సమస్తానికి ఆ యేసు ఒక్కటి రక్తం సరిపోయిందన్నాడు. ఎందుకో తెలుసా? ఎంతమంది జీవులు భూమి మీద ఉత్పన్నమయ్యారో, ఎంతమందిని దేవుడు నిర్మించాడో, అంతకి మించినటువంటి ఇంకా అన్ని ప్రాణుల్ని సృష్టించగలిగిన అనంత ప్రాణశక్తి కలిగినది యేసు రక్తము.